నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా రూపుదిద్దుకుంటా ఉన్నాయి. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి గ్రావిటీ కెనాల్ ప్రాజెక్టు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటూ రాజధాని అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతుందని చెప్పుకోవాలి. ఈ గ్రావిటీ కెనాల్ ప్రాజెక్టు ప్రధానంగా వరద నియంత్రణ అలాగే నీటి నిర్వహణ దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. సుమారుగా 7.82 కిలోమీటర్ల మేర సాగుతున్నటువంటి ఈ కాలువ నిర్మాణంలో ఇప్పటికే మెజారిటీ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ప్రస్తుతం కేవలం 2 నుంచి 3 కిలోమీటర్ల మేర మాత్రమే ఈ తవ్వే పనులన్నీ కూడా మిగిలి ఉన్నాయి. మిగతా భాగం పూర్తయినట్టయితే పనుల వేగాన్ని కనుక మనం చూస్తే త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కెనాల్ నిర్మాణంలో అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ ఉన్నారు. కాలువ లోపల భాగం సుమారుగా 40 మీటర్ల వెడల్పుతోటి, పై భాగం 70 మీటర్ల వెడల్పుతోటి విస్తరిస్తూ ఉన్నారు. దీనివల్ల నీటి ప్రవాహ వేగం అలాగే నీటి ప్రవాహానికి ఎక్కడ అడ్డంకులు లేకుండా నీరు ప్రవహించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలువకు ఇరువైపులా కూడా 20 మీటర్ల చొప్పున గ్రీన్ బఫర్ జోన్లను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. చెట్లు అలాగే పచ్చదనంతో వాకింగ్ ట్రాక్స్ తోటి ఈ ప్రాంతం ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా మారబోతా ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల్లో ప్రధానంగా ఈ మట్టి తవ్వకం పనులు దశ పూర్తి చేసుకోబోతా ఉన్నారు. రెండో దశలో ఈ కాలువ గట్లను కాంక్రీట్తో బలపరిచే పనులు అయితే చేపట్టబోతా ఉన్నారు. దీనివల్ల అక్కడ ల్యాండ్ భూమి కోతకు గురి కాకుండా ఉండటమే కాకుండా నీటి ప్రవాహం సక్రమంగా ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఈ కాలువలు పటిష్టంగా ఉండేందుకు ఎక్కడ కోత గురి కాకుండా ఉండేందుకు ఈ నిర్మాణం ఆ విధంగా రూపొందిస్తూ ఉన్నారు. ఈ గ్రావిటీ కెనాల్ మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది రాజధాని నగరంలోని ప్రధాన రహదారులతో అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళతా ఉంటుంది. అంటే E9, E8, E6, E5, E4 వంటి ప్రధాన మార్గాలు ఈ కాలువను దాటే చోట అత్యాధునికమైనటువంటి బ్రిడ్జిల నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ బ్రిడ్జిలకు సంబంధించినటువంటి ఫిల్లర్ వేసే పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. కాలువపై ఈ వెహికల్స్ రాకపోకలు వంటి వాటికి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వంతెనలు అయితే రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న రహదారులపై కూడా బ్రిడ్జిల నిర్మాణం అయితే కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అమరావతి వాటర్ గ్రిడ్ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది. మొత్తం 6 భారీ రిజర్వాయర్లను నిర్మించి వాటిని ఈ గ్రావిటీ కెనాల్తో అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఈ రిజర్వాయర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం సుమారుగా 1.35 టీఎంసీలుగా ఉండబోతా ఉంది. వాటిలో లామ్ దగ్గర, పెదపరిమి దగ్గర, వైకుంఠపురం దగ్గర ఈ 3 చోట్ల కూడా ఈ జలాశయాలు ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్లను నిర్మించబోతా ఉన్నారు. ఇవి అమరావతి నగరానికి నీటి అవసరాలు తీర్చడమే కాకుండా భూగర్భ జల మట్టాలను కూడా పెంచేందుకు కూడా ఈ రిజర్వాయర్లతో దోహదపడతాయని అంచనా వేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో మరొక ముఖ్యమైనటువంటి ఇంజనీరింగ్ అద్భుతం ఆక్వాడక్ట్ నిర్మాణం. కొండవీటి వాగు అలాగే గ్రావిటీ కెనాల్ కలిసే ప్రాంతంలో ఈ ఆక్వాడక్ట్ ప్రత్యేక నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఒక నీటి ప్రవాహం కింద నుంచి మరొకటి పైనుంచి వెళ్లేలా ఈ ఆక్వాడక్ట్ డిజైన్ అయితే చేయటం ద్వారా ఒక ఆధునిక సాంకేతికతను ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఆక్వాడక్ట్ అనేది ఈ ప్రాజెక్టు మొత్తానికి ఒక ప్రత్యేక అట్రాక్షన్గా నిలబోతుందని చెప్పుకోవాలి. మరోవైపు వైకుంఠపురం వద్ద నిర్మిస్తున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ మొత్తం వ్యవస్థకు ఒక కీలక భాగం అనే చెప్పాలి. భారీ వర్షాలు పడినప్పుడు నగరంలో చేరే వరద నీటిని ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లించి అక్కడి నుంచి కృష్ణానదిలోకి ఎత్తిపోసే విధంగా ప్లానింగ్ అయితే సిద్ధం చేయడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో అమరావతికి వరద ముంపు ప్రమాదం లేకుండా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయిన తర్వాత అమరావతికి నగరానికి నీటి నిర్వహణలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుందనే చెప్పాలి. వరద నియంత్రణ, నీటి నిల్వ, పర్యావరణ పరిరక్షణ ఈ 3 అంశాలను సమన్వయం చేస్తూ రూపొందిన ఈ గ్రావిటీ కెనాల్ ఒక నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్గా నిలవబోతుందనే చెప్పాలి. నగరానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఇది ఒక కీలక పాత్ర అయితే పోషించబోతా ఉంది. మొత్తంగా చూస్తే గ్రావిటీ కెనాల్ 6 రిజర్వాయర్లతో రూపొందుతున్న అమరావతి వాటర్ గ్రిడ్ రాజధాని అభివృద్ధిలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని చెప్పుకోవాలి.
మౌలిక వసతులు, సాంకేతికత, పర్యావరణం ఇవన్నీ కూడా కలిపి ఈ ప్రాజెక్టు అమరావతిని భవిష్యత్తు నగరంగా నిలబెట్టే శక్తిని కలిగి ఉంటుంది. పనులు జరుగుతున్నటువంటి తీరు కనుక చూస్తే త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.